దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. 7 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలలో సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. 7 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలలో సోదాలు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 7 రాష్ట్రాలు దీనికి సంబంధించి చూస్తే హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలలో 15 చోట్ల దీనికి సంబంధించి ఎన్ఐఏ యొక్క సోదాలు కొనసాగిస్తుంది. అయితే ఉగ్రవాదుల లింకులకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఉండి ఉగ్రవాదులకు సంబంధించి పూర్తిగా వారికి సమాచారం అందించడం కావచ్చు, వారితో నేరుగా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన విషయం కావచ్చు, దీనికి సంబంధించి ఇక లింకులు మాత్రము వారికి కొన్ని ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క సోదాలు మాత్రం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎన్ఐఏ మాత్రం ఈ యొక్క సోదాలు మాత్రం ఈ రోజు నిర్వహిస్తున్నారు, రేపు కూడా నిర్వహిస్తున్నారని మాత్రము ఇంకా మనకు తెలియాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ పవన్.